హలో అందరికీ ఈరోజు మన వీడియో టాపిక్ ఏమంటే యూపీఐ పేమెంట్స్ చేసేవారికి గుడ్ న్యూస్ అనేది అయితే వచ్చింది. ఆ గుడ్ న్యూస్ అంటే వీడియోలో అయితే క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఏమన్నా కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నేను ఎలాంటి వీడియో పెట్టినా మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకోవచ్చు, యూపీఐ పేమెంట్లు చేసేవారికి గుడ్ న్యూస్ అనేది న్యూస్ అయితే వచ్చింది. ఇక న్యూస్లోకి వెళ్ళిపోతే యూపీఐ చెల్లింపుల్లో డెలికేటెడ్ వ్యవస్థను తీసుకురానున్నట్లు ఆర్బీఐ అయితే ఇవాళైతే ప్రకటించిందంట. ఇంకా దానివల్ల యూజర్స్ చూసుకుంటే దీని ద్వారా ఒక యూజర్ తన బ్యాంక్ ఖాతా నుంచి కొంత లిమిట్ వరకు మరొక వ్యక్తికి యూపీఐ లావాదేవీ చేసేందుకు అనుమతి అయితే ఇవ్వచ్చంట. అంటే ఇప్పుడు ఒక యూజర్ ఉన్నాడు, తన బ్యాంక్ అకౌంట్ నుంచి కొంత లిమిట్ వరకే, అంటే ఇంతవరకే మరొక యూపీఐకి లావాదేవీ చేసేందుకైతే అనుమతి అయితే ఇవ్వచ్చంట. ఇందుకోసం సెకండరీ యూజర్ కంటే ఎవరన్నా మీరు కాకుండా వేరే యూజర్ అనమాట, వాళ్ళని సెకండరీ యూజర్ అయితే అంటారు. వాళ్ళు ఆ యూపీఐని యూజ్ చేస్తుంటే సెకండరీ యూజర్కు యూపీఐకి లింక్ చేసిన బ్యాంక్ ఖాతా అయితే ఉండాల్సిన పని లేదంట వాళ్ళకైతే. ఈ నిర్ణయంతో తమ బ్యాంక్ ఖాతా నుంచి సొంత కుటుంబ సభ్యులు యూపీఐ లావాదేవీలు అయితే చేసేలా వెసులుబాటు అయితే లభిస్తుందంట. ఇదన్నమాట ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అలాగే మన వీడియో కనిపిస్తే లైక్ చేసేసుకోండి.